వల్ల అక్కడికి ఆయన కంపల్సరీగా వెళ్ళాల్సి వచ్చింది ప్రోటోకాల్ ప్రకారము. అందుకే సార్ అక్కడికి వెళ్ళారు. అయినా మనము ఆ సార్తో చేయించే కార్యక్రమాల్ని పక్కన పెట్టి మిగిలిన కార్యక్రమాన్ని మనం కొనసాగించుకుందామండి. సార్ని మనం సారీ అడుగుతాము. సారు ఖచ్చితంగా ఆయన సేవాభావంతో మన అందరికి మొరను ఆలకిస్తారు. ఎందుకంటే మనం అందరం పెద్దవాళ్ళము, దాదాపు అందరికీ షుగర్లు బీపీలు ఉన్నాయి. టైం ప్రకారం ఇన్సులిన్ షుగర్లు అన్నీ వేసుకోవాలి. సార్ అర్థం చేసుకుంటారు. అయితే ఈ కార్యక్రమానికి ముందు కార్యక్రమంలో ముందు భాగం మీ అందరికీ వేదికపై ఆహ్వానిస్తున్నానండి. మా తెలంగాణ సీనియర్ సిటిజన్ విద్యానగర్ కాలనీ అధ్యక్షుడు కొల్లు నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి ఫస్ట్గా ఆహ్వానిస్తాను. అలాగే మీ అందరికీ సుపరిచితుడు ముదుసోయి మన అసోసియేషన్ ఈరోజు ఇక్కడ నిలబడడానికి ముఖ్య కారకులు ఆయన సేవామంత్రిని గౌరవ నీరుకొండ హనుమంతరావు గారిని కరకడ ద్వారం మీద వేదిక మీదకి మన వ్యవస్థాపధ్యక్షులండి. ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ ఇంత దిగ్విజయంగా జరుగుతున్నాయంటే ఆయన మాట మీద, ఆయన ప్రోద్బలంతో, ఆయన అడ్వైజులతోనే మనం అన్ని చేసుకుంటున్నామండి. జాగ్రత్తగా ఒకటి రండి సార్, ఎవరైనా వచ్చి ఇక్కడ వేదిక మీద ఆహ్వానించండి. కూర్చోండి సార్. స్వర్ణలత గారు కూడా రాలేదు. అలాగే మీ అందరికీ ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేస్తున్నామండి. మన తెలంగాణ సీనియర్ సిటిజన్స్ కాన్ఫెడరేషన్ ప్రెసిడెంట్ శ్రీ మరియు ఆయన ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ కార్యదర్శి అండి మా పి రామచంద్రరాయ్ గారికి సగర్వంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నారు. మన కేశవరావు గారు మీరు నలుగురిని పిలిచి అందరికీ వచ్చిన వాళ్ళకి బొకేలతో సత్కరించి పైకి పంపించాల్సిందిగా కోరుకుంటున్నారండి. అది ధర్మరావు గారికి చెప్తే అయిపోతుంది. మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్కి అన్నిట్లా చేదోడు వాడుగా మా సిపిఐ నాయకులు ఇంకా మన మెంబర్స్ వచ్చి తలా ఒకటి అందరికి వివరించిన కోరుకుంటున్నాను. మా అసోసియేషన్ శ్రేయోభిలాషి శ్రీ వాసిరెడ్డి మురళి గారిని వేదిక మీదకు సగర్వంగా ఆహ్వానిస్తున్నానండి. అలాగే మా కాంగ్రెస్ నాయకులు బికసాని నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారండి. బికసాని నాగేశ్వరరావు గారు వెళ్ళిపోయారా? అలాగే మాధవపు నాగేశ్వరరావు గారండి. ఈయన డిజిగ్నేషన్స్ చాలా ఉన్నాయండి. నేను చెప్పాలంటే టైం చాలా ఉంది. అందరికీ ఈ మాధవరపు నాగేశ్వరరావు గారిని వేదిక మీద సగర్వంగా ఆహ్వానిస్తున్నారండి. మాకు ఎప్పుడప్పుడు ఈయన అడ్వైజులు కూడా చేసుకుంటూ తీసుకొస్తూ అందరికీ తీసుకొస్తున్నాం. ఓకే సార్, యూజువల్గా మనం ఏ కార్యక్రమం అయినా జ్యోతి ప్రజ్వలతో స్టార్ట్ చేసుకుంటామండి. ఓకే, మన ఆదిలాబాద్ జిల్లా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మన దేశ్ పాండే గారిని వేదిక మీదకు సౌకర్యంగా ఆలోచిస్తున్నానండి. సార్ వేదిక మీద మిగిలిన వాళ్ళందరూ జాగాల్లో కూర్చోండి సార్, అప్పుడు అందరికీ కనిపిస్తుందండి. కార్యక్రమాన్ని ప్రారంభము జ్యోతి ప్రజ్వలంతో మన కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఈ జ్యోతి ప్రజ్వలకు మా సీనియర్ సిటిజన్ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు గారిని మరియు మా వ్యవస్థాపాధ్యక్షుడు నీరుకొండ హనుమంతరావు గారిని, అలాగా తెలంగాణ సీనియర్ సిటిజన్ రాష్ట్ర అధ్యక్షులు మరియు
ఆల్ ఇండియా కార్యదర్శి పి రామచంద్రయ్య గారిని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. వారికి సహకరించి అన్ని అక్కడే ఉన్నాయండి.